పండగ సెలవులు ముగియడంతో ఆర్టీసీకి ప్రయాణికులు పోటెత్తారు. నిన్నటి నుంచి బస్ స్టేషన్లు రద్దీగా మారాయి. కరీంనగర్ బస్ స్టేషన్ ప్రయాణికులతో కలకలలాడుతోంది. ట్రాఫిక్ ఉన్న రూట్లలో ప్రత్యేక బస్సులు వేసినా బస్సులు సరిపోక ప్రయాణికులు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. పల్లెటూరు బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. నిజామాబాద్ నుంచి వరంగల్కు వెళ్లే బస్సులో హుజురాబాద్లో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో బస్సు నడపలేనని డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. కొందరు దిగిపోతే తప్ప బస్సు కదలదని స్పష్టం చేయడంతో ఇక్కడికి కొందరు ప్రయాణికులు బస్సు దిగిపోయారు. ప్రయాణికుల రద్దీతో ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరుతుంది. గత ఏడాదితో పోలిస్తే కరీంనగర్ రీజియన్లో 3 కోట్లకు పైగా అదనంగా ఆదాయం సమకూరుతుంది. నిన్న ఒక్కరోజే ₹1 కోటి పైగా నగదు ఆదాయం వచ్చినట్లు అధికారులు లెక్కలు చెప్తున్నాయి. మహాలక్ష్మి పథకంతో మహిళలకు ప్రీ ప్రయాణ సౌకర్యం ఉన్నప్పటికీ గతంతో పోలిస్తే ఆదాయం భారీగా పెరిగిందని ఆర్టీసీ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ రీజియన్లో గడిచిన వారం రోజులు 14 కోట్ల నగదు ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. పండగ వేళ 2 లక్షల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. తిరుగు ప్రయాణంతో నిన్న ఒక్కరోజే రీజియన్లో 3 కోట్ల నగదు ఆదాయం వచ్చినట్లు కరీంనగర్ బస్ స్టేషన్లో అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ మల్లేశం తెలిపారు. మహాలక్ష్మి పథకం ఉన్నప్పటికీ గతంతో పోలిసి అదనంగా 3 కోట్ల ఆదాయం పెరిగిందన్నారు. రేపటి వరకు ప్రయాణికుల రద్దీని బట్టి స్పెషల్ బస్సులు నడుపుతామని ప్రకటించారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఎవరు ఎక్కడ ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామని తెలిపారు.